అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా. ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనములో మనం ఈ విధంగా చదువుతాం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రజలను అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండుమని హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనుషులను విశాలమైన ద్వారము గుండా ప్రవేశించి వెడల్పైన మార్గంలో నడవమని ప్రోత్సహించువారు వీరే. వీరు దేవుడు ప్రేమగలవాడు గనుక ఆయన ఎవరికి శిక్ష విధించడు అని బోధిస్తారు. అలాగే దేవుడు మనుష్యుణ్ణి ఈ లోకంలోని సమస్త సుఖాలను అనుభవించడానికి సృష్టించాడు అని చెబుతారు. అంతేకాక మనిషి తన సత్కార్యాలు, సంప్రదాయ ఆచారాలు, మత ఆచారాలను పాటించడం ద్వారా దేవుణ్ణి సంతోషపరచగలమని వారు బోధిస్తారు. అలాంటి వారు తాము మాత్రమే నరక శిక్షను అనుభవించరు. తమ అబద్ధ బోధల ద్వారా ఇతరులను కూడా సత్యమార్గం నుండి తప్పుదారి పట్టిస్తారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారిని చీల్చివేసే తోడేళ్ళు అని పిలిచారు. వారు తమ స్వార్థపూరిత కోరికలు మరియు ఆశల నిమిత్తమై ప్రజలను మోసగించి దారి తప్పిస్తారు. కాని ప్రభువైన యేసుక్రీస్తుపై విశ్వాసముంచి తన పాపాలకు క్షమాపణ కొరకు దేవునిని ప్రార్థించే ప్రతి ఒక్కరూ రక్షణ పొందుతారు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు సమస్త మానవజాతి పాపాలకు రావలసిన శిక్షను శిలువపై స్వయంగా భరించారు. ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు, కాని పాపులను ప్రేమిస్తాడు. పాపుల రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తుపై మీరు కూడా విశ్వాసముంచునట్లు దేవుడు మీకు కృప అనుగ్రహించాలని మేము ప్రార్థించుచున్నాము. దయచేసి ఈ విషయాన్ని గంభీరంగా ఆలోచించండి, నమ్మండి మరియు రక్షణ పొందండి.